పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రన్న నాయకత్వం ఈరోజు ఉదయం సౌత్ మోపూర్ నుంచి అనేక మంది వచ్చి నాడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 31వ డివిజన్ సెల్వకుమార్ శెట్టి వారి మిత్రబృందం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిక. వీరందరితో కూడా అనేక సంవత్సరాలుగా నాకు బంధం ఉంది, అనుబంధం ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆగారు. మరి ఎన్నికలు వచ్చే వేళ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాకు అండగా నిలవాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు అండగా నిలవాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఎంతో ఆవశ్యకత ఉందని, అన్ని రకాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ప్రపంచ నగరాలతో పోటీపడే అమరావతి ఏకైక రాజధాని, ఇవన్నీ కూడా ముందుకు రావాలంటే, ఇవన్నీ కూడా సాఫీగా సక్రమంగా సాగాలంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆకాంక్ష. సెల్వకుమార్ని, వారితో పాటు శెట్టిని, వారి మిత్ర బృందం అందరినీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ వారందరి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు. వీరే కాదు, గత నెల రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు, రూరల్ నియోజకవర్గంలో వాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక మంది నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేసి ఏదైతే తెలుగుదేశం పార్టీలో చేరడం, అనేక ప్రజా సంఘాలు, తటస్థులు ముందుకొచ్చి మద్దతు ప్రకటించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన జన ప్రభంజనం ఖాయం. నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థి చరిత్ర సృష్టించే మెజార్టీతో, చరిత్రలో ఎప్పుడూ రాని మెజార్టీతో, భవిష్యత్తులో కూడా రావాలన్నా కూడా కష్టమయ్యే రీతిలో అంత పెద్ద మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది. ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను మనవి చేస్తూ ఉన్నా, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉన్నారో వారందరూ కూడా మంచి మనసు చేసుకొని ఈ ఎన్నికలు వచ్చే వేళ తెలుగుదేశం పార్టీలో చేరినట్లయితే ఎక్కడా కూడా వాళ్ళకి అన్ని రకాల కూడా మేళ్లు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియచేసుకుంటూ, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ సాధన కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, మంచి ఉత్తమమైన రాజధాని మనకు ఉండేదానికోసం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి అందరూ కూడా కులాలకి మతాలకు అతీతంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, ఈ ఎన్నికల్లో మనందరికీ కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే 100% అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో కలిసి పనిచేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత రకరకాల కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగిపోయారు, వాళ్ళందరూ కూడా నేను చెప్తూ ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని రకాల కూడా తెలుగుదేశం పార్టీలో అటు స్థానికంగా అన్ని రకాల కూడా మీకు ప్రోత్సాహాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నాయకులు స్వాగతం, నిర్ణయం తీసుకున్న నాయకులు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడల తెలుగుదేశం పార్టీని, జనసేనని అభిమానించే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తగా మనవి చేస్తూ ఉన్నా. ఇక ఎన్నికలు అనేవి మరో 3 రోజుల్లో 4 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఓ నెల రోజుల్లో ఎన్నిక పూర్తవుతుంది. ఈ నెల రోజుల్లో ఎవరైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో, జనసేనలో పనిచేశారో వారందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితో వీధుల్లోకి వచ్చి
పార్టీలకు అండగా నిలబడి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఒక పెద్ద మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యేగానే కాకుండా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వివాదరహితుడు, 10 మందికి సాయం చేసిన వ్యక్తి, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మీరు అండగా నిలవాలని ఒక మంచి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు దేశంలో ఉండే అనేక మంది కేంద్ర మంత్రులతో, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, భారత ప్రధానమంత్రి గారితో కూడా దగ్గర సంబంధాలు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సమాజానికి మేలు చేయాలా, అవసరమైతే సొంత నిధులు ఖర్చు పెట్టిన మేలు చేయాలని గత 10 ఏళ్లుగా చేసుకుంటూ వస్తున్నారు. ఎంతోమంది విద్యార్థుల్ని ఉచితంగా చదివిస్తూ ఉన్నారు. అదేవిధంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మారుమూల గ్రామాల్లో కూడా వాటర్ ప్లాంట్లు సైతం ఏర్పాటు చేశారు. కరోనా కష్టకాలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సేవలు కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. అనేక సేవా కార్యక్రమాలే కాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.